సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం ఇప్పుడు. ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చే నాయకులు వారి ఆస్తులు రాకెట్ వేగంతో అసలు ఎలా పెరుగుతున్నాయో చెప్పే సంచలన నివేదిక ఒకటి వెలువడింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అంటే ఏడీఆర్ గత 10 ఏళ్లలో వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల ఆస్తులపై చేసిన ఒక అధ్యయనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోంది. ఆశ్చర్యకరంగా దేశంలోనే అత్యంత వేగంగా ఆస్తులు పెంచుకున్న టాప్ 3 ఎంపీల్లో మన తెలుగు రాష్ట్రానికి చెందిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిలవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. 10 ఏళ్లలో ఆయన ఆస్తులు ఏకంగా 550% పెరిగాయి. ఈ జాబితాలో ఇతర తెలుగు ఎంపీల స్థానం ఏంటి? ఈ ఆస్తుల పెరుగుదల వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి? రైట్, దీనిపై వివరాలు తెలుసుకుందాం. వైజాగ్ నుంచి మా డిప్యూటీ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఒక సర్వేలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు సంబంధించినటువంటి ఆస్తుల విలువ కోట్లకి పడగలుగుతున్నట్టు తెలుస్తోంది. అసలు ప్రజాసేవకు వచ్చి ఈ రకంగా ఆస్తులు సంపాదిస్తూ ప్రజలకి ప్రజాసేవలో ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చందు, ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి ఎంపీలు తీరు మారిపోయింది. గతం కంటే భిన్నంగా మారింది. అది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు ఎంపీలు అందులోనూ వైసీపీ ఎంపీలు జాబితా మొత్తం కూడా దేశంలోనే 3వ స్థానం, అంటే అత్యధికంగా మొత్తం ఆశ్రయించినటువంటి వాళ్ళు అవినాష్ రెడ్డి ఒకడు, మిథున్ రెడ్డి ఇద్దరు కూడా నిలబడటం. అవినాష్ రెడ్డి 15 స్థానంలో ఉంటే మిథున్ రెడ్డి 3వ స్థానంలో నిలబడటం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు గెట్నవటానికి ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా 100 కోట్లు, మిథున్ రెడ్డి చూస్తే 550 రెట్లు, అంటే ఈ 10 ఏళ్లలో దాదాపు 102 మంది ఎంపీలు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏడీఆర్ సర్వే జరిపింది. సర్వే ప్రకారం ఎవరి ఆస్తి ఎంత, ఇంతకుముందు వాళ్ళ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అనేది ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో భాగంగా చూస్తే ముఖ్యంగా చర్చనీయాంశం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి విషయమే. మిథున్ రెడ్డికి సంబంధించి దాదాపు గతంలో ఉన్న దానికన్నా 110 కోట్లు ఆదాయం ఎక్కువ పెరిగింది, అంటే 550 రెట్లు పెరిగింది. అదేవిధంగా అవినాష్ రెడ్డి ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. అంటే వీళ్ళిద్దరు కూడా జగన్కి అత్యధికంగా సన్నిహితులు, బంధువులు కూడా. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రభుత్వం మారిన తర్వాత ఎటువంటి స్కాములు బయటకు వస్తున్నాయి, ఎలా బయటకు వస్తున్నాయి. మిథున్ రెడ్డి అయితే జైలుకు కూడా వెళ్ళటం జరిగింది. మద్యం సిండికేట్ వ్యవహారంలో, మద్యం మొత్తం వ్యవహారంలో కూడా ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా, ఆయన ఎంత ఆస్తి సంపాదించారు, ఆ కుటుంబం ఎంత ఆస్తి సంపాదించారు కూడా మొత్తం సిట్ అయితేనే, సిఐడి అయితేనే వెలుగులోకి తేవడం. ఈ నేపథ్యంలో ఈ ఆస్తులు వివాదం మొత్తం తెరపైకి వచ్చింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం అత్యధికంగా ఒక్కసారి చూస్తే మనం మిథున్ రెడ్డి కానీ లేకపోతే అవినాష్ రెడ్డి కానీ 10 ఏళ్ల మిథున్ రెడ్డి ఆస్తులు 550% పెరిగి 22 కోట్ల నుంచి ఏకంగా 146 కోట్లు పెరిగిపోయింది. అంటే 22 కోట్లు ఎక్కడ, 146 కోట్లు ఎక్కడ? అంటే 10 ఏళ్ళు ఎవరన్నా సక్రమంగా సంపాదించి ఇది సాధించగలరని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది జనం కూడా. అదేవిధంగా జాబితాలో 15 స్థానంలో ఉన్నటువంటి వైసీపీ మరో ఎంపీ అవినాష్ రెడ్డి 24వ స్థానంలో ఉంటే, హైదరాబాద్ చెందినటువంటి అసదుద్దీన్ ఓవైసీ 24వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే 28వ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా వైసీపీ ఎంపీలు తీరు మాత్రం చర్చనీయాంశం అది జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిణామాలు, మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం మారాక వెలుగులోకి వస్తున్నటువంటి స్కాములు, ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి సంగతి చెప్తూ మనకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది. హత్య కేసు వివాదం కానీ, లేకపోతే ఆయన చేసినట్టు స్కాములు కానీ అన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ ఎపిసోడ్లో మిథున్ రెడ్డి కోసమే అందరూ చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళలో 110 కోట్లు అంటే మాటలు కాదు, 550 రెట్లు పెరగడం మాటలు కాదు. ఇదంతా ఏ విధంగా, అంటే సక్రమంగా జరిగితే ఎంత వచ్చే అవకాశం ఉందని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అనేకమైన స్కాముల్లో ఉన్నారు. ఆ స్కాముల్లో భాగంగానే ఇంత ఆస్తి సంపాదించారని కూటమి నాయకులు కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆస్తుల వివాదం అయితే మొత్తం కూడా చర్చనీయాంశం. అదేవిధంగా కేంద్ర మంత్రి, జలశక్తి విద్యుత్ శాఖ మంత్రి పటేల్కి అయితే ఆయన ఆస్తులు తగ్గిపోయినాయి. అంటే అటువంటి నాయకులు కూడా ఉన్నారు, ఇటువంటి నాయకులు కూడా ఉన్నారు, అటువంటి ఎంపీలు ఉన్నారు, ఇటువంటి ఎంపీలు కూడా ఉన్నారని చర్చ మొదలైంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో అయితే వైసీపీకి సంబంధించిన ఎంపీల విషయమే చర్చనీయాంశంగా మారింది. వీళ్ళిద్దరి ఆస్తులు అమాంతం పెరిగిపోవటం, 100 రెట్లు పెరిగిపోవటం, ఆస్తులు ఎలా సంపాదించారు, ఎక్కడి నుంచి వచ్చాయని కూడా ప్రజలు చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై పార్టీ కానీ లేకపోతే వాళ్ళు కానీ స్పందిస్తారో, ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. అదేవిధంగా జగన్ ఆస్తులు కూడా మనకు తెలుసు. అత్యంత ధనికుల్లో అత్యంత ధనికమైన సీఎం
మాజీ సీఎం జగన్ పేరే చెప్తారు. ఇప్పుడు కూడా ఆయన సన్నిహితులు, ఆయనతో పాటు కలిసి ఉన్న వాళ్ళు, వాళ్ళ ఎంపీలే ఈ విధంగా ఉండమంటే మొత్తానికి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఆస్తులు రెట్లు కూడా పెరిగి బయటకు రావడం పట్ల రాజకీయ వర్గాల కలకలం రేపుతుంది. మరి ఇది ఏ స్థాయికి వెళ్తుందో, దీనిపై ఏ విధంగా స్పందిస్తారో, పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో, ఆ ఆస్తులు పెంచుకున్నటువంటి ఎంపీలు ఏ విధంగా స్పందిస్తారో, ఆ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ.